అందరికీ వందనాలండి. వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. త్రియేక దేవుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వేవేల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దేవుని పాద సన్నిధిలోనికి రావడానికి కృప చూపిన తండ్రి వందనాలు. ఈ వాక్య సమయంలో ప్రభా వాక్యము నీవే ఉన్నావు గనక నీవే నీ వాక్యమును మాలోనికి పంపించండి తండ్రి. నీకు వందనాలు. ఎవరికి ఏ వాక్యం అవసరమో, ఏ ఆహారం అవసరమో అది అందుకుని అనుభవించడానికి సహాయం దయచేయండి. విత్తబడుతున్న వాక్యపు విత్తనాలు మంచి నేలను పడినటువంటి విత్తనాలు వలె వారి జీవితంలో ప్రభా నిరంతరంగా ఫలించడానికి అవకాశం దయచేయండి. విననట్లుగా చేయండి, వినదాని ప్రకారం జీవించినట్లుగా సహాయం దయచేయండి. వాక్యపు వెలుగు ప్రభా ప్రతి వారి మీద ప్రకాశింపచేయండి. మాలోనికి మీరు రండి, వాక్యముతో మమ్మల్ని నింపండి. వాక్యములో ఉన్న శక్తి చేత మేము నింపబడి పరలోకానికి ఎదురే సిద్ధమాకు మా అందరికీ దయచేయమని వాక్యోపదేశకునిగా మా అందరికీ తెలిసిన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాంత వాక్యం చదువుకుందాం అండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధియు తన సహోదరుని చంపెను. వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునై ఉండెను గనుకనే కదా. చాలండి. పుణ్యకథలు ఆలకించండి దేశీయులరా, పుణ్యకథలు ఆలకించండి. పుణ్యకథలు విన్న ఎడల పోవును మీ పాపరాశి. జ్ఞానమైన దేవవాక్కు నరులను రక్షించుటకు. పుణ్యకథలు ఆలకించండి దేశీయులరా, పుణ్యకథలు ఆలకించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణార్థం. దేవుని యొక్క వాక్య భాగంలో మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం, మరి 3వ అధ్యాయంలో 12 వచనాల వరకు కూడా మనం గమనించినట్లయితే ఎన్నో విషయాలు పరిశుద్ధాత్ముడు మరి మన నిమిత్తము ఎన్నో విషయాలు రాసిన వారే ఉన్నారు. అయితే ఈ దిద్దుబాటు నెలలో మనం అనేకుల యొక్క దిద్దుకున్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు మనం ధ్యానిస్తున్నాం. దిద్దుకొనలేని వారి జీవితాలు కూడా మనం ధ్యానిస్తూ ఉన్నాం. దిద్దుకోవడం వల్ల వచ్చే ఆశీర్వాదం ఏంటి, దిద్దుకోకపోవడం వల్ల వచ్చే నష్టం ఏంటి కూడా మన వాక్యం ద్వారా తెలుసుకొచ్చిన వారమే ఉన్నాం. గత దినాలుగా తప్పిపోయిన కుమారుడు గురించి, అలాగే మరి జక్కయ్య గురించి, బిలాము గారి గురించి, అలాగే కోరహు గారి గురించి మనం వాక్యాలలో విన్నవారమే ఉన్నాం. వాక్యం ధ్యానం చేసిన వారమే ఉన్నాం. ఈరోజు నా వాక్యము ఏంటి అంటే కయీను వంటి వారమై ఉండరాదు అని. ఏంటి చెప్పండి? కయీను వంటి వారమై ఉండరాదు. దేవుడు ఎందుకు ఉండరాదు అంటున్నాడు? ఎందుకు ఉండకూడదు ఇలా అంటే అతనిలో ఉన్న లక్షణాలు ఏంటి అనేది మనం గమనించాం. మరి ఈ కయీను గురించి మనం తెలుసుకోవాలి అంటే కయీను యొక్క తల్లిదండ్రుల గురించి మనం తెలుసుకోవాలి. ఎవరు కయీను యొక్క తల్లిదండ్రులు? ఆదాము అవ్వలు. ఈ ఆదాము అవ్వలు మరి మొట్టమొదటిగా దేవుడు సృష్టిని చేసిన తర్వాత తన పోలికలో తన స్వరూపమందు ఆదాము అవ్వలను కలగజేశారు. వారిని తోటలో మరి వారిని ఉంచారు. ఆ తోటలో వారు చక్కగా ప్రతి చల్లపూట అంట దేవుడు ఇకి రావడం, వారితో మాట్లాడడం, దేవుని సహవాసం వారి మధ్య ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ప్రతి చల్లపూట దేవుడు వచ్చాడు అంటే ఏ సహవాసాన్ని కలిగి ఉన్నారు ఆదాములు? దేవుని సహవాసాన్ని కలిగి ఉన్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు దిగి వస్తాడంటారా? వస్తాడు. ఎక్కడ 2-3 కూడుకుంటారో వారి మధ్య నేను ఉంటానన్నారు కదా. ఏదేను తోటలో ప్రతి చల్లపూట దేవుడు వచ్చాడు అంటే ఎందుకు వచ్చాడు? పని లేక వచ్చాడా? పని వచ్చాడా?
వారితో సహవాసము చేయడానికి. అసలు మనిషి దేవుడి దగ్గరికి వెళ్ళాలా, దేవుడు మనిషి దగ్గరికి రావాలా? కానీ ఇక్కడ ఆలోచించండి, దేవుడే మనిషి దగ్గరకు వచ్చాడు అంటే మనిషి మీద ఉన్న ప్రేమ అంత గొప్పది. ఎవరికి ఉంది ప్రేమ? ఏమంటే ఆదాములకు దేవుని మీద ఉందా? మరి దేవుడు ఆదాముల మీద ప్రేమ ఉంచాడా? మన ప్రేమ ఏమండి, మన దేవుని మీద ప్రేమ ఉందా, లేక దేవుడు మన మీద ప్రేమ ఉన్నాడా? ఏది చెప్పండి? మనం దేవుడు ప్రేమిస్తున్నామో లేదో తెలియదు, కానీ దేవుడు మాత్రం మనలను ప్రేమించుచున్నవాడే ఉన్నాడు. ప్రేమించాడు కనుక ఈ రోజు మనం ఇలాగ సజీవ లెక్కలు ఉన్నామండి. కనుక ఏదైనా చోటులో ప్రతి చల్లపూట దేవుడు వచ్చాడు అంటే, వారితో మాట్లాడుతున్నాడు అంటే ఎన్నో విషయాలు మరి వారు సన్నిధి చేసే అనుభవం అక్కడ మనం చూస్తూ ఉన్నాం, సహవాసం చూస్తూ ఉన్నాం. దేవుడు ఉన్న చోట వారు ఉన్నారు, నిలిచిన చోట వారు ఉంచినట్లుగా మనకు కనబడుతూ ఉంది. అయితే దేవుడు ఒక మాట, ఒక ఆజ్ఞ అక్కడ ఆదాములకు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఏమిటి అంటే, అన్ని ఫలాలు మీరు తినండి కానీ మంచి చెడ్డల తెలివి నుంచి వృక్ష ఫలాలు తినకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడు. తినమన నిశ్చయముగా మరణం అని కూడా దేవుడు ఆది కాండంలో మాట్లాడిన వారే ఉన్నారు. అయితే ఆ మాటలు ఆదాములు విన్నారు, కానీ విని విడిచిపెట్టింది అవ్వమ్మ. ఎందుకు? ఒక్కొక్కరికి ఏం చేసింది? తప్పు చేసింది. ఏంటి ఆ తప్పు అంటే ఆజ్ఞను అతిక్రమించింది. అవ్వమ్మలో 3 విషయాలు మనం గమనించవచ్చు. చూడడం, 2 ఆశించడం, 3 తీసుకోవడం అనేది చూస్తూ ఉన్నాం. ఈ 3 లక్షణాల వల్ల మనిషి పతనానికి వెళ్తాడండి, నష్టంలోకి వెళ్తాడు, కష్టంలోకి వెళ్తాడు. అవ్వమ్మ చేసిన ఈ 3 పనుల వల్ల ఏం చేసింది? ఆమె చూడడం వల్ల ఏం చూసింది? ఆ మంచి చెడ్డల తెలివించే వృక్షం చూసింది. అది కంటికి రమ్యంగా కనిపించింది, అందంగా ఉంది, ఆశించింది. ఊరుకుంటుందా? ఆశించింది. ఏం చేసింది చెప్పండి? తీసుకుని తిన్నది, తన భర్తకి ఇచ్చింది. ఇక్కడ వచ్చింది ఒక ముప్పు. ఏమిటి? ఆజ్ఞను అతిక్రమించింది. అసలు ఆదాములు తినడం వల్ల పాపంలో పడ్డారా? మాట వినకపోవడం వల్ల పాపంలో పడ్డారా? తినడం వల్ల కాదు, కానీ మాట వినకపోవడం వల్ల పాపంలో పడ్డారు. ఆజ్ఞను అతిక్రమించారు. దేవుడు వద్దన్నాడు అంటే వద్దు, చెయ్యి అన్నాడు అంటే చేయాలి. కనుక ఇక్కడ అవ్వమ్మలో ఉన్న ఈ 3 లక్షణాలు, ఈ 3 మంచివంటారా చెడ్డవంటారా? దుర్గుణాలని చెప్పాలి. ఏమండి, కళ్ళు ఇచ్చాడు కాబట్టి చూడొద్దా? మనసు ఉన్నది కాబట్టి ఆశించొద్దా? చేతులు ఉన్నాయి కాబట్టి తీసుకోవద్దా మీరు అనొచ్చు. కానీ మనం అన్ని చూడదగినవే, కానీ కొన్ని మాత్రం మనం చూడకూడదు కదా. ఏం చూడకూడదు? లోకములో ఏ హానికరములైనటువంటి దేవునికి నచ్చనిది ఏది కూడా మన కంటితో చూడడానికి వీలు లేదు, ఏది మనము ఆశించడానికి వీలు లేదు, లోకంలో ఉన్నదంతా తీసుకోవడానికి వీలు లేదు. కాబట్టి ఇక్కడ దేవుడు వద్దు అన్నాడు, కానీ అది కావాలని ఆశించింది. మొదట చూచింది, ఆశించింది, తీసుకున్నది. ఈ 3 పనులు చేయడం ద్వారా ఆమె గర్భం వచ్చింది కదా. మొట్టమొదటిగా ఎవరిని కన్నదంట? కయీనును కన్నది. యాకోబు పత్రిక 1:15లో దురాశ గర్భము ధరించి పాపమును కనను, చేటు కదా. ఆ పాపమును కనను, పాపము పరిపక్వమై మరణము వచ్చిందని ఇక్కడ రాయబడింది. ఇప్పుడు దురాశ అనేది ఆమెలో ఉన్నది కాబట్టి దురాశ ఏం కలిగింది? గర్భం ధరించిందంట. ఈ గర్భము పాపము అనేది మనం చూస్తూ ఉన్నాం కదా. మొట్టమొదటిగా ఆదాములకు ఇద్దరు కొడుకులు కనబడుతూ ఉన్నారు, పుట్టారు కదా. మొదటి కొడుకు ఎలా ఉన్నాడు అంటే, ఇప్పుడు అవ్వమతిక ఫలం ఏంటి? మంచి చెడు, ఈ 2 కదా. ఈ 2 కలిగిన ఫలాన్ని ఆమె తిన్నది. ఇప్పుడు తన కుటుంబంలో గర్భం ధరించిన తర్వాత బిడ్డలు కనే విషయంలో కూడా ఆమె ఇద్దరు కన్నప్పుడు ఆ ఇద్దరు కూడా ఎలా ఉన్నారు? ఒకరు దేవుని సంబంధిగా ఉన్నాడు, ఒకరు అపవాది సంబంధిగా ఉన్నాడు. అంటే ఒకడు మంచోడు, ఒకడు చెడ్డోడు. మంచోడు ఎవరు? చెడ్డోడు ఎవరు? మంచోడు చిన్నోడు, చెడ్డోడు పెద్దోడు కదా. పెద్దవాడి పేరేంటి? కయీను. కయీను అంటే అర్థం ఏంటి అంటే సంపాదన అని అర్థం. ఏంటి చెప్పండి? సంపాదన అనేది అర్థం.
కాబట్టి ఏం సంపాదించుకుంది, అందుకే నేను కుమారుడిని సంపాదించుకున్నానని అవ్వమ్మ ఆ కుమారుడికి ఏం పేరు పెట్టింది? కయ్యను అని పెట్టింది, సంపాదించుకున్నాను అని. ఇప్పుడు ఏం సంపాదించుకున్నామే? పాపాన్ని సంపాదించుకుంది, అపవాద సంబంధిని సంపాదించుకున్నది. ఇప్పుడు కయ్యను అనగా అర్థము సంపాదన. ఇతడు కూడా ఎలాంటి వాడు? అందుకే మన మూలవాక్యం ఏంటి? మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో మనము కయ్యను వంటి వారమై ఉండరాదు అని అంటూ అక్కడ 4 సంగతులు ఉన్నాయి 12వ వచనంలోనే. ఒకటి, కయ్యను వంటి వారమై ఉండరాదు అన్నాడు, వాడు దుష్టుని సంబంధి. 3, తన సహోదరుని చంపేను, వాడతని ఎందుకు చంపేను? 4వది, తన క్రియలు చెడ్డవియు. ఈ 4 ఉన్నాయి దీనిలో. ఏంటి 4? కయ్యను ఎలాంటి వాడు? సంపాదన మీద ఆశ కలిగిన వాడు. 2, దుష్టుని సంబంధి. 3, చంపేను. ఎవరిని చంపేను? తన సహోదరుని చంపేను. ఈ లక్షణాలు ఎందుకు వచ్చాయి అనేది మనం గమనిస్తేనంటే, మరి 4వ వచనములో మనకు కనబడుతుంది లక్షణాలన్నీ ఎందుకు ఈ కయ్యనులో ఉన్నాయి అనేది. మరి పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును. పాపము చేయు ప్రతివాడు దేన్ని అతిక్రమిస్తాడు? ఆజ్ఞ అంటే ఏంటి? వాక్యం. వాక్యమును అతిక్రమిస్తాడు. వాక్యము ఎవరై ఉన్నారు? ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఇప్పుడు ఆజ్ఞను అతిక్రమించాడు అంటే ఎవరిని వద్దంటున్నాడు? ఎవరిని తిరస్కరిస్తున్నాడు ఈయన? దేవుని వాక్యాన్ని, దేవుని మాటను వద్దనుకుంటున్నాడు. ఆజ్ఞను అతిక్రమించాడు అంటే దేవుని మాట నాకు వద్దు అనుకుంటున్నవాడు. ఇప్పుడు ఆజ్ఞను అతిక్రమించడం ఏంటి? పాపము. ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. అపమ చేశారు కదా, ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశారు. ఇప్పుడు కయ్యను కూడా ఏం చేస్తూ ఉన్నాడు? ఆజ్ఞను అతిక్రమించి. మరి అయితే దేవుడు ఎందుకు వచ్చాడు అనేది 5వ వచనంలో ఉందండి. మరి పాపములను తీసివేయుటకే ఆయన ప్రత్యక్షమాయెను. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటి? పాపులను రక్షించడానికి, పాపములో ఉన్నవారిని రక్షించడానికి, అపవాదితో నింపబడిన వ్యక్తులను విడిపించడానికి, వారి బానిసత్వం నుండి విడిపించడానికి, లోక మాల్యములు అంటకుండా కాపాడడానికి యేసయ్య లోకానికి వచ్చారు. ఆయన యందు ఏ పాపము లేదు. యేసయ్యలో పాపం ఉంటే పాపము కలిగిన వ్యక్తుల్లో ఉన్న పాపాన్ని తీసివేయగలరా? లేదు కదా. కనుక దేవుడిలో పాపము లేదు కనుకే దేవుడు ఆయన. పాపం ఉంటే దేవుడు అంటారా? అనరు కదా. కాబట్టి ఇక్కడ ఆయనలో ఏమి లేదు? పాపము లేదు. కనుక పాపము లేని ఆయన పాపము కలిగిన వ్యక్తులలో ఉన్న పాపాన్ని తీసివేయడానికి దేవుడు నరుడుగా మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తులుగా చేసుకుని లోకానికి మన కొరకు వచ్చారని మనం అందరం నమ్మాలి. నమ్మాలా లేదా చెప్పండి? నమ్మాలి. నా కొరకు వచ్చాడు, నన్ను రక్షించడానికి వచ్చాడు, నా పాపములు తీసివేయడానికి వచ్చాడు అని మనం నమ్మాలి. అంతేగాని ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు, ఆయన ఇచ్చే స్వస్థతలు, ఆయన ఇచ్చే మేలులు కావాలని కాదు మనం వచ్చేది. కాబట్టి దేవుడు కావాలా? దేవుడు ఇచ్చేవి కావాలా? దేవుడు కావాలనుకుంటే దేవుడిలో ఉన్నవన్నీ మనకి ఇస్తాడు. ఇప్పుడు మనలో ఏం పోవాలి? పాపం పోవాలండి. కానీ మనం ఏం కోరుతున్నాం? దేవుని సన్నిధికి వచ్చి పాపములు తీసివేయమని అడగడం లేదు. కానీ నాకు కుటుంబ జీవితం కావాలి, పిల్లలు కావాలి, ఆహారం కావాలి, వస్త్రాలు కావాలి, ఆరోగ్యం కావాలి, సంతానం కావాలి, ఉద్యోగాలు కావాలి, వివాహాలు కావాలి, అందరికంటే నేను గొప్పగా ఉండాలి, అందరిలా నేను ఉండకూడదు, వరాలు కావాలి, ఇవన్నీ కావాలి. మరి ఇవన్నీ కావాలి అంటే నీళ్ళే ఉండకూడదు, పాపం ఉండకూడదు. కనుక పాపము అనేది మనలో ఉండడం వల్ల మన ప్రార్థన దేవుడు వింటాడా? పాపములో ఉన్న మన ప్రార్థన దేవుడు వినడు. కనుక పాపములు తీసివేయగల దేవుడు కనుక మనం అడిగితే, పాపాలను గెలిచిన ప్రవేశుని అడిగిన పాపములను ఓడించు బలమిచ్చు నీకు అన్నారు కనుక మన పాపములను తీసివేయగల శక్తి
ఆయనకు మాత్రమే ఉంది. ఏమంటే నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, వాక్యం చదువుతున్నాను, అన్ని బాగానే ఉన్నాయి, నాలో ఎక్కడుంది పాపం అని నీవు అనుకుంటే మోసంలో పడినట్లే. దేవుడు అబద్ధికునిగా చేయవాడు అవుతావు. కాబట్టి ఎవరి మట్టుకు వారే పాపి 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 అనుకుంటేనే పరిశుద్ధత మనలోనికి వస్తుంది. మాటలో పాపులము కాదా, చూపులో పాపులము కాదా, ఇంటిలో పాపులము కాదా, ఊహల్లో పాపులము కాదా, ఉద్దేశాలలో పాపులము కాదా, నడకలలో పడకలలో పాపులము కాదంటారా? పాపులమే. మరి అయినా మన పాపులము అయి ఉన్నప్పటికీ కూడా దేవుడు ప్రేమామయుడై ఉన్నాడు. ఆ ప్రేమామయుడు మనలను పాపముల నుండి విడిపించడానికి ఆ పరలోకము నుండి విడిచిపెట్టి ఈ నరలోకానికి నీ కొరకు నా కొరకు ఆయన వచ్చిన వారు ఉన్నారు. 6వ వచనము, పాపము చేయడు ఆయన. మరి చూడండి, ఆయన యందు నిలిచి ఉండేవాడెవడను పాపము చెయ్యడు. ఆయన యందు నిలిచి ఉండేవాడు ఏం చేయడు? పాపం చేయడు. మరి ఈ రోజు మనము ఎవరిలో నిలిచి ఉంటున్నాము? దేవుళ్ళలో నిలిచి ఉంటున్నామా? లోకంలో నిలిచి ఉంటున్నామా? దేవుళ్ళలో నిలిచి ఉన్నవాడు వాక్య మతంలో ఉంటుంది కనుక అతడు లోకంలోకి వెళ్ళడు. లోకంలో నిలిచి ఉన్నవాడు వాక్య మతంలో ఉండదు కనుక త్రొట్టిల్లుతాడు, పడిపోతాడు, జారిపోతాడు. కనుక పాపములోకి వెళ్ళిపోతాడు. అంటే మనం ఇప్పుడు ఎవరిలో నిలిచి ఉండాలి? దేవునిలో నిలిచి ఉంటారు, వాక్యంలో నిలిచి ఉంటారు. ఆ వాక్యం ఎవరిలో నిలిచి ఉంటుందో వారు ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా పడిపోతారా? విశ్వాసం నుండి కలిగిపోతారా? అవిశ్వాసంలోకి వెళ్తారా? వెళ్ళరు కదా. మనం కూడా ఎవరిలో ఎంత నిలిచి ఉండాలి అంటే యేసుక్రీస్తునందు మనం నిలిచి ఉండాలి. నా ఎంత నిలిచి ఉండండి, మీ ఎంత నేను నిలిచి ఉంటాను, మీకేది ఇష్టం అడగండి అది మీకు అనుగ్రహిస్తాను అని యోహాను సువార్త 15వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నారు. కనుక ఈ రోజు మనము ఎవరిలో నిలిచి ఉంటున్నాం? లోకములోనా, దేవుడిలోనా? కనుక దేవుడిలో నిలిచిన్నవాడు ఎన్నడూ పడిపోడు, కానీ లోకంలో నిలిచిన్నవాడు పడిపోతాడు. అందుకే కదా ఈ నా మాటలు చొప్పున చెయ్యి ప్రతివాడు బండ మీద కట్టబడిన గృహాన్ని పోలి ఉండును. ఈ మాటలు చొప్పున విని చెయ్యని వాడు అంటే ఇసుక మీద కట్టబడిన గృహాన్ని పోలి ఉండును. మీరే నిర్ణయించుకోండి, మీ యొక్క విశ్వాస జీవితం క్రీస్తు అనే బండ మీద కట్టబడిందా, ఇసుక మీద కట్టబడిందా? కనుక ఆలోచన చేయండి. కనుక పాపము చేయడు, ఆయనను చూడనో లేదు, ఎరగనో లేదు. కనుక ఎవరైతే దేవునిలో నిలిచి ఉంటారో, ఎవరైతే దేవునిలో నిలిచి ఉండరో వారంట పాపము చేయువాడెవడనో ఆయనను చూడడు. ఇది 3 గమనించుకోండి. 3 విషయాలు ఉన్నాయి ఇక్కడ. పాపము చేయువాడెవడనో 1 ఆయనను చూడడు, 2 పాపము ఆయనను ఎరగడు. కనుక 2 విషయాలు. కనుక మనం దేవునిలో నిలిచి ఉంటే దేవుని చూస్తాం, కానీ దేవునిలో నిలిచి ఉండకపోతే ఎవరిని చూడలేము? హృదయ శుద్ధి గల వారు దేవుని చూస్తారని ఉంది కదా మత్తయి సువార్తలో. అంటే మనలో పాపం ఉంటే దేవుని చూడలేం, పరిశుద్ధత ఉంటే దేవుని చూడగలం. ఇక్కడ దేవుని మరి పాపంతో నిండి ఉన్నవాడు ఎవరిని చూడలేరు? ఆయనను చూడలేరు, ఆయనను ఎరగలేరు. ఇక్కడ ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు. కనుక దేవుడు అక్కడే నీతిమంతుడు. కానీ యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులుగా చేర్చబడుతున్నారు. కుమారుడైన యేసు రక్తము మిమ్మల్ని ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయును అని 1 యోహాను పత్రికలో మరి 6-7 వచనాలలో రాయబడి ఉన్నది. అయితే ఇక్కడ ఆయన నీతిమంతుడై ఉన్నాడు కనుక మనం కూడా ఎలా ఉండాలి చెప్పండి? నీతిమంతులమై ఉండాలి. ఇక్కడ 7వ వచనములో అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. ఏదైనా తోటలో అపవాది కనబడుతున్నాడు. ఎవరి రూపంలో? సర్ప రూపంలో. అపవాదిగా వచ్చాడా? సర్ప రూపంలో వచ్చాడా మోసం చేయడానికి? ఏమంటే మొదట ఆదాము అవ్వల్లో మొదట ఎవరు మోసంలో పడిపోయారు? ఆదాము గారా, అవ్వమ్మ గారా? అవ్వమ్మ గారే చెప్పుకోవాలి కదండి. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు ఎక్కువగా మోసంలో పడిపోయేవారు ఎవరు? స్త్రీలే చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం గమనించినప్పుడు మొదటి నుండి కూడా వాడు ఏమై ఉన్నాడు? అపవాది అయి ఉన్నాడు. కనుక ఈ అపవాది మొదటి
సహవాసాన్ని పాడు చేసేవాడుగా ఉన్నాడు. కనుక అపవాది సంబంధి, పాపము చేయు ప్రతి వాడు ఎవరి సంబంధి? అపవాది సంబంధి అంట. ఇప్పుడు మనం పాపం చేస్తున్నాము అంటే ఎవరి సంబంధంలో వెళ్ళినట్లు లెక్క? ఏమంటే నేను ఎక్కడ పాపం చేస్తున్నాను అని అనొచ్చు మీరు. ఏమంటే మాట వినడం లేదు, ప్రార్థన చేయడం లేదు, వాక్యం చదవడం లేదు, ఇదే పాపం కదా. అందుకనే జీవితంలో ఇవి మానేస్తున్నామా? ఆరాధన మానివేస్తున్నాం, దేవునితో సహవాసం మానివేస్తున్నాం, దేవునితో మాట్లాడడం మానేస్తున్నాం, దేవుని మాట వినడం మానేస్తున్నాం. ఇవి కాదా పాపాలు? ఇవి పాపాలు. మరి పాపము చేయు ప్రతి వాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వారిలో ఆయన బీజం నిలిచిన గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు కనుక పాపము చేయజాలడు. కనుక దేవుని మూలముగా పుట్టిన వారు ఉన్నారు, అపవాది మూలంగా ఉన్నవారు కూడా ఉన్నారంట. ఇప్పుడు దేవుని మూలంగా పుట్టిన వారు ఏం చేయరని దేవుడు మాట్లాడుతున్నారు? పాపము చేయరు. నేను మొదట ఒక పాట పాడాను. పుణ్య కథలు ఆలకించిన ఎడల పోవును మీ పాపరాశి, నాణ్యమైన దేవ వాక్కు నరులను రక్షించు వాక్కు అని. అంటే దేవుని వాక్యమే మనుషునికి ఏం కలిగిస్తుంది? రక్షణనిస్తుంది, రక్షిస్తుంది, పాపముల నుండి లేవనెత్తుతుంది దేవుని వాక్యం. మరి ఎంతవరకు మన దేవుని వాక్యాన్ని వింటున్నాం, వినదాని ప్రకారం జీవించగలుగుతున్నాం? విని వెళ్ళిపోయే వారంగా ఉందామా? అనుసరించే వారంగా ఉందామా? అసలు దేవుని వాక్యం మన హృదయంలోకి వెళుతుందంటారా? ఏమంటే దేవుని వాక్యం కనుక మన హృదయంలోకి వెళితే ఎవరైనా తప్పు చేయగలరా? ఎవరైనా లోక సంబంధిగా ఉండగలరా? దుష్టిని సంబంధిగా ఉండగలరా? వినడం లేదు, మనం సరిగా వినడం లేదు దేవుని వాక్యాన్ని. సరిగా దేవుని వాక్యాన్ని మన హృదయంలోనికి పంపడం లేదు కనుకే పడిపోతున్నాం, రొట్టెలుతున్నాం, జారిపోతూ ఉన్నాం, దేవునికి దూరం అవుతూ ఉన్నాం, పాపము చేస్తున్న వారంగా ఉంటున్నాం. కనుక ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి 12వ వచనం, ఇక్కడ 10-11 వచనాలు కనుక చూస్తే, మరి తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడు దేవుని సంబంధులు కారు. ఇప్పుడు ఈ లక్షణాలను బట్టి మనం ఏం తెలుసుకోవాలి? తన సహోదరుని ప్రేమించడం, ద్వేషించడం. ఈ చరిత్ర కావాలి అంటే ఆదికాండం 4వ అధ్యాయం మరి మొదటి 15 వచనాల్లో కనబడుతుంది. ఆదికాండం 4వ అధ్యాయం మొదటి 15 వచనాలలో ఆదాము అవ్వల చరిత్ర, కయీను హేబెలు యొక్క చరిత్ర మనకి కనబడుతూ ఉంది. ఇక్కడ మనం గమనించినప్పుడు ఒకటి దేవుడు అంటున్న మాట ఏమిటి అంటే, మనము కయీను వంటి వారమై ఉండరాదు అని అంటున్నారు. మరి ఆయన ఏమై ఉన్నాడు అని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ? అపవాది కదా, దుష్టుడు అని చెప్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క కయీను అసలు ఆదాము కొడుకే కదా, మొదటి కుమారుడు. ఈ కయీను యొక్క జీవితం ఎందుకు మారింది అంటే, మరి దురాశ గర్భము ధరించడం వల్ల పాపము కనగా ఆ పాపానికి ఫలితమే ఎవరు కనబడుతున్నారు మనకి? ఇక్కడ కయీను గారు కనబడుతూ ఉన్నారు. ఈ కయీనులో ఉన్నటువంటి లక్షణాలు మొదట మనం గమనించినప్పుడు చూడండి, యూద పత్రిక 1:11 మనం చదువుకుంటున్నాం ఎప్పుడు కూడా, 3 వారాల నుండి అదే మాట. కయీను నడిచిన మార్గం కదా, ఏ మార్గం అంట? కయీను నడిచిన మార్గమున నడిచిరి. ఏంటి కయీను నడిచిన మార్గం అంటే? దుష్టుని మార్గం, సాతాను మార్గం, దేవునికి నచ్చని మార్గం. సత్యాన్ని విడిచాడు, అసత్య మార్గంలో ఈయన ఉంటూ ఉన్నాడు, ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఈ మరి దేవుని సన్నిధిలో ఉండి కూడా పాడే వ్యక్తి ఎవరు అంటే కయీను. దేవుని సన్నిధిలో ఉండి కూడా ఏమయ్యాడు? దుష్టుని సంబంధి అయ్యాడు. మరి లోక రీతిగా ఉన్నట్టుగా మనం ఈ యొక్క వచనాలలో చూస్తున్నాం. ఇతని క్రియలంట మంచివా చెడ్డవా? చెడ్డవి. ఎందుకయ్యాయి చెడ్డవి అంటే 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే చూడండి, మరి ఇతడు కయీను అంటే అర్థం ఏంటి చెప్పాను? సంపాదన. ఈయన చేసే వృత్తి ఏమిటి అంటే భూమిని సేద్యపరిచేవాడు. ఏం చేసేవాడు చెప్పండి? భూమిని సేద్యపరిచేవాడు. అయితే పొలంలో కొంత
పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు. ఇదంతా కూడా ఆదికాండ 4వ అధ్యాయంలో ఉంది. ఏం తెచ్చాడు చెప్పండి? ఈ సేద్యపరిచే వ్యక్తి, భూమిని సేద్యపరిచినటువంటి వ్యక్తి పొలంలో కొంత పంటను తెచ్చను. ఇక్కడ మనకు కనబడుతుందండి ఈయనలో ఉన్న లక్షణాలు. కొంత అంత తెచ్చాడు, కొంత తెచ్చాడా? కొంత. ఈ రోజు మనం దేవుని సన్నిధిలో ఎలా ఉన్నాము అంటే ఈ కయ్యలాగే ఉన్నాం. అలా అంటే మీకు కోపం రావచ్చు, కోపం వచ్చినా చెప్పక తప్పదు. ఏమండి, నేనైనా మీరైనా కొన్నిసార్లు ఎలా ఉన్నాం? కయ్యలాగే ఉన్నాం. కనుక ఈ కయ్యను ఎక్కడున్నాడు? దేవుని సన్నిధిలో ఉన్నాడు కదా. కానుక తెచ్చాడు అంటే ఎక్కడున్నట్టు? అర్పణ తెచ్చాడంటే ఎక్కడున్నట్టు? దేవుని దగ్గర ఉన్నట్టు, దేవుని సన్నిధిలో ఉన్నట్టు అర్థం. ఇప్పుడు పంట తెచ్చాడు, మరి కయ్యను అతని అర్పణ లక్ష్య పెట్టలేదు అన్నాడు దేవుడు కదా. 4:4లో చూడండి. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటి అంటే, దేవుడు కయ్యను ఇష్టపడలేదా? కయ్యను అర్పణ ఇష్టపడలేదా? ఏది ఇష్టపడలేదు? కయ్యను ఇష్టపడలేదు కనుక కయ్యను అర్పణ ఇష్టపడలేదు. మనం గమనించండి, అక్కడ కయ్యను అని ఉంది, కయ్యను అని లేదు. కయ్యను అతని అర్పణను అని ఉంది. మీరు గమనించండి వాక్యం చదువుతూ ఉన్నప్పుడు. అంటే ఇప్పుడు ఎందుకు ఇష్టపడలేదు? దేవుడే అన్నాడు కదా దుష్టుని సంబంధి అని. మరి ఈ దుష్టుని సంబంధి, అపవాదికి సంబంధి అయినటువంటి వ్యక్తి మంచి 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 చేసే స్థితి ఆయనలో లేదు. ఏం కనబడుతుందంటే చెడుకే కనబడుతూ ఉన్నది. మరి చెడుగుతో ఉన్న ఈ వ్యక్తి, చెడుగుతో ఉన్న మనస్సుతో నింపబడిన దుష్టిని, మనస్సుతో నింపబడిన ఈ వ్యక్తి తెచ్చిన అర్పణ దేవుడు అంగీకరిస్తాడంటారా? ఈ రోజు మనం ఎలా ఉన్నాము అంటే దేవుని సన్నిధికి వస్తున్నాము కానీ మన మనసు ఎలా ఉంది? కయ్యను వంటి మనసులాగే ఉంది. అంత ఏమండి, దేవుడు మనకి ఇచ్చిన దానిలో శ్రేష్టమైనది ఇవ్వగలుగుతున్నామా లేక కొన్ని తేగలుగుతున్నామా? కొంత ఉంది ఇక్కడ కదండి. కయ్యను తెచ్చిన పొలం పంటలే ఎంత ఉంది? కొంత కదా. మరి ఈ యొక్క కొంతలో అది ఏమనుకున్నాడు అంటే అంతా దేవునికి ఇవ్వాలా, నాకొద్దా అనుకున్నాడు. వేద విధవరాలు అంతా ఇచ్చిందా, కొంత ఇచ్చిందా? అననీయ సప్పీరాలు అంతా ఇచ్చారా, కొంత ఇచ్చారా? ఇక్కడ మనం ఎలా ఉన్నాం? ఇవ్వగలుగుతున్నామా, కొంత ఇవ్వగలుగుతున్నామా? వారి సంపాదన, నెల సంపాదన, నెల సంపాదనలో ఎంత ఇవ్వగలుగుతున్నాం మనం దేవుని? ఆలోచించండి. అందుకే హృదయపూర్వకంగా ఇవ్వాలి, మనపూర్వకంగా ఇవ్వాలి, సంతోషంతో ఇవ్వాలి, సనుగుతూ ఇవ్వకూడదు, గొనుగుతూ ఇవ్వకూడదు. ఇప్పుడు కయ్యను యొక్క మనస్సు ఎలాంటిది? పాడుతూ ఉంటారు కదా కయ్యను. కాబట్టి అలా ఉండకూడదంట. దేవుడికి ఏది కావాలి? అర్పణ కావాలా, మనిషి కావాలా? ఏం కావాలి చెప్పండి? దేవుడికి మనిషి కావాలి, మనిషి అర్పణ కావాలి. ఏమండి, చాలా మంది అంటారు దేవుడికి మనమే కదా, మన అర్పణ అవసరమా అంటారు. ఏమండి, మరి మనకెందుకు? మరి దేవుడు కావాలి మనకి, మరి దేవుడు ఇచ్చేవి ఎందుకు మనకి? అవునా? మనమేమో ఒక రూలు, ఆయనకేమో ఒక రూలా? ఆలోచించండి. మన దేవుడికి ఇచ్చే విషయంలో మనం చాలు కదా, మన భక్తి చాలదా, మన ప్రార్థన చాలదా అంటాం. మనం ఇచ్చేది ఏది దేవుడికి అవసరం లేదు, ఆయన ఏమన్నా వాడుకుంటాడా అంటాం. కానీ మరి మన జీవితానికి వచ్చేసరికి మనకు అన్నీ కావాలి, దేవుడు ఇచ్చేవన్నీ కావాలి కానీ దేవుడు. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది అంటే దేవునికి పరిపూర్ణంగా ఇవ్వలేని స్థితిలో మనం అందరం ఉంటున్నాం కనుకే మన జీవితాల్లో కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు ఉంటున్నాయి. హృదయపూర్వకంగా ఎవరు ఇవ్వగలరు? పేదరాలు ఇచ్చారండి, ధనికులు ఇచ్చారు. వారికి ఉన్న సమృద్ధిలో నుండి తెచ్చి ఇచ్చారే కానీ లేనిలో ఇవ్వలేదు. ఇక్కడ పంట పండింది కానీ అంతా ఇవ్వలేదు, అంతలో కొంత మనం చూస్తూ ఉన్నాం. ఈ కొంతలో కూడా మనసు ఎలా ఉంది? ఇంత చేయాలా దేవునికి అన్నట్టుగా ఉంది. కాబట్టి దేవుడు లక్ష్య పెట్టలేదు అనేది ఈ యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే హేబేలు కూడా ఉన్నాడు. హేబేలు ఎవరు చెప్పండి? తమ్ముడు. మరి ఈ హేబేలు ఏమై ఉన్నాడు అంటే గొర్రెల కాపరి, మందల కాపరి ఉన్నాడు. మరి ఈ మందల కాపరి హేబేలు గారు ఏం తెచ్చారంట చూడండి.
ఆయన కూడా తెచ్చారు. ఎలా తెచ్చారు? తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొమ్మిన వాటిని కొన్ని తెచ్చాను. నిర్గమకాండ అధ్యాయంలో మనం ధ్యానిస్తాం. మీ పశువులలో ప్రథమది నాది అన్నాడు దేవుడు. తొలి సంతానములో నాది అన్నాడు దేవుడు కదా. అది ఎలా ఇవ్వాలంట? శ్రేష్టమైనది ఇవ్వాలి దేవుడు. దేవుడు ఏమైనా చెప్పాడా అంటే వీళ్ళకి, ఆదాము కానీ అమ్మమ్మకు కానీ కయ్యేలకు కానీ లేవేలకు కానీ మీరు నాకు అర్పణలు తెండి అని దేవుడు ఎవరైనా చెప్పాడా? చెప్పలేదు. కానీ చెప్పకపోయినా వీరు చేశారు. కానీ ఈ చేసినటువంటి వీరిలో కూడా తేడాలు కనబడుతూ ఉన్నాయి. హృదయపూర్వకంగా ఇచ్చిన వారు ఉన్నారు, సొనుక్కుంటూ కొంత ఇచ్చిన వారు కూడా ఉన్నారు. అందుకే ఒక పాట ఉంటుంది కదా, ప్రియము దేవునికి హెబేలు బలి హేయము క్రీస్తుని అర్పణము, ప్రియము దేవునికి హెబేలు బలి హేయము క్రీస్తుని అర్పణము, కళంకము కల్మషమండనివి కళంకము కల్మషమండనివి నీవిచ్చెదవా నీవిచ్చెదవా సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. ఏది దేవునికి నచ్చింది? ఒక కుటుంబానికి చెందిన వారే అన్నదమ్ములే. ఈ అన్నదమ్ముల్లో కూడా ఏం కనబడుతుంది మనకి? రెండు. ఒకటి దేవుని సంబంధి కనబడుతున్నారు, దుష్టుని సంబంధి కనబడుతున్నారు. సంతోషంతో ఇచ్చిన వారు కనబడుతున్నారు, సొలుగుతూ ఇచ్చిన వారు కూడా కనబడుతున్నారు. దేవుని యొక్క సాక్ష్యంలో మాట్లాడుటలో ఒకరిని గురించి చెడుగా ఒకరిని గురించి మంచిగా దేవుడు మాట్లాడారు అంటే వారి క్రియలను బట్టి అనేది మనం గుర్తించాలి. కనుక వారి వారి క్రియలు చొప్పున సిద్ధపరిచిన జీతం దేవుని దగ్గర ఉంది. నీలో మంచి ఉంటే ఆ మంచి దేవుడు మాట్లాడతాడు, నీలో చెడుకుంటే ఆ చెడు గురించి దేవుడు మాట్లాడతాడా లేదా? 7 సంఘాలతో ప్రకటన గ్రంథం దేవుడు మాట్లాడారు కదా. కాబట్టి మనలో కూడా దేవుడు సన్నిధికి వస్తున్న మనలో కూడా లోపం ఉంటే దేవుడు మాట్లాడతాడా లేదా? మరి మాట్లాడితే ఎందుకు నా గురించి అన్నారు అని మనం అనుకుంటున్నాం. ఆ మాట మనల్ని సరిచేసేదై ఉన్నది కదా, దిద్దేదై ఉన్నది కదా. మనలో ఉన్న లోపం అలాగే ఉంటే పాడైపోతాం కదా, పతనంలోకి వెళతాం కదా. అలా వెళ్ళకుండా ఉండాలి అంటే వాక్యం ద్వారా మనం ఏం చేసుకోవాలి? దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి, దాన్ని శుభ్రపరచుకోవాలి. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారంటే ఒకరి మీద ప్రేమ ఉండి ఒకరి మీద ప్రేమ లేక కాదు. వారు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారి క్రియల గురించి దేవుడు మాట్లాడుతున్నారు. క్రియలు అనగా వారి స్వభావ లక్షణాలు. వారిలో ఏ కనబడుతుంది అంటే కయ్యేలలో కోపం కూడా కనబడుతుందండి. కోపం పాపమా కదా అంటే కోపపడుడి కానీ పాపము చేయుడి అని ఉంది వాక్యం. ఇప్పుడు కోపం ఏం చేసేటట్లు చేసింది? కయ్యేను పాపం. ఏ పాపం చేశాడు? నీ పొరుగు వారిని ఆశించొద్దు అన్నాడు దేవుడు ఆజ్ఞల్లో. హత్య చేయకూడదన్నాడు దేవుడు ఆజ్ఞల్లో. ఇప్పుడు ఆజ్ఞలు రాకముందే ఆజ్ఞ అతిక్రమించడా లేదా? కయ్యేను అతిక్రమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కోపం వచ్చిందంట. ఆ కోపంతో ఏం చిన్నపుచ్చుకున్నాడు? మొక్కం చిన్నపుచ్చుకున్నాడంట. ఏమంటే మన దేవుని సన్నిధికి వస్తాం, కోపం ఉంటది, మొహం చిన్నపుచ్చుకోవడం ఉంటది. ప్రార్థన ఇవ్వలేదనుకోండి చిన్నపుచ్చుకుంటారు, పాటలు పాడడానికి సమయం ఇవ్వలేదంటే చిన్నపుచ్చుకుంటారు, ఏదైనా మాస్టర్ గారు ఏదైనా ఒక మాట అంటే చిన్నపుచ్చుకుంటారు, సమయం అధికమైతే చిన్నపుచ్చుకుంటారు. ఉన్నాయా లేదా? మన మొహాలు అలా ఉండాలా? అంటే సంతోషంగా ఎప్పుడు ఉండాలి కానీ చిన్నపుచ్చుకున్నట్టు ఉండకూడదు. దేవుని సన్నిధిలో ఇతరులు ఏం కనబడుతుంది? కయ్యేనులో కోపం. కాబట్టి మనకు అలా ఉండకూడదు. దేవుని సన్నిధికి వచ్చిన మనలో కయ్యేనులాగా కోపం ఉండకూడదు, కయ్యేనులాగా చిన్నపుచ్చుకోవడం ఉండకూడదు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకుంటేనే మనిషిని. వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? నేను చదవనా, నేను పాడనా, నేను ప్రార్థించనా అని చిన్నపుచ్చుకున్నాం అనుకో, ఆ చిన్నపుచ్చుకున్న స్థితి ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు కదా. కాబట్టి మనం ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? కయ్యేలా ఉండకూడదు, హేబేలులా ఉండాలి. ఇప్పుడు చిన్నపుచ్చుకున్నాడు దేవుడు అంటున్నాడు కదా,
మరి దేవుడు అంటున్నమాట ఏంటి అనేది మనం గమనిస్తే 4 అధ్యాయాలనే ఉంది చూడండి. నీకు కోపమేలా, నీ ముఖము చిన్నబుచ్చుకున్నావేమి. దేవుడు 4 విషయాలు మాట్లాడుతున్నారు. 1, నీకు కోపమేలా. 2, నీ ముఖము చిన్నబుచ్చుకున్నావేమి. 3, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకోవా. ఏం చేయలేదు? సత్క్రియ చేయలేదు కనుక నీ వాకిట ఏమండి మరి నీ ఎడల సత్క్రియ చేసిన ఎడల వాకిట పాపము పొంచి ఉండెను, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలేదు. ఇది దేవుడు కయ్యలతో మాట్లాడుతున్నారు. 2 విషయాలు మాట్లాడారు అక్కడ. కోపమేలా, చిన్నపుచ్చుకోవడం ఎందుకు, నువ్వేం చేయలేదు? సత్క్రియ చేయలేదు. సత్క్రియ చేయలేదు కనుక తల ఎత్తుకున్నావా, తల దించుకున్నావా? తప్పు చేసిన వాడు తల దించుకుంటాడు, తప్పు చేయనివాడు తల ఎత్తుకుని నిలవబడతాడు. దేవుని సంబంధి తల ఎత్తుకునే ఉంటాడు, దుష్టుని సంబంధి ఎప్పుడు తల దించుకునే ఉంటాడు. ఈ రోజు మనం ఎలా ఉన్నాం? దేవుని సన్నిధిలో ఉన్న మనం తల దించుకునే పని ఉన్నది అంటే నీవు పాపం చేసినట్లు లెక్క. అంటే దేవుని సన్నిధిలో శంకర్ ఏం చేశాడు? ఆయనలో తప్పిగా ఉంది కనుక అయ్యా నేను పాపిని అని తల ఎత్తలేదు. కానీ అక్కడ ధనవంతుడు ప్రార్థన చేశాడు. ఆయనలో ఏం కనపడటం లేదు, మనకి నీతి కనపడటం లేదు. నీతి మంతుడు అనుకున్నాడు కానీ ఆయన కూడా గర్వం ఆయనలో మనం చూస్తున్నాం. చూడండి, పాపం వల్ల ఏం చేస్తుందంటే పాపానికి దాసులం అయిపోతామండి. కనుక పాపం చేయకుండా ఉండే ప్రయత్నం మనం చేయాలి. దుష్టిని సంబంధిగా మారడానికి వీలే. దేవుడు సంబంధంగా ఉండాలి. కష్టమైనా, నష్టమైనా, బాధైనా, హింసైనా, ఉపద్రవమైనా దేవునిలో ఉండాలి కానీ దేవుడి నుండి వేరవకూడదు. దేవునికి వేరయ్యావా శ్రమలు మన జీవితాల్లో ఉంటాయి. శ్రమలు మన జీవితాల్లోనికి వస్తాయి కనుక దేవునిలో ఉండేవాడు అన్ని శ్రమలు తట్టుకుంటాడు. దేవునిలో లేనివాడు శ్రమలలోనికి లోనైపోతూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, కయ్యను ఏమై ఉన్నాడు అంటే 17 వచనాల వరకు మనం గమనిస్తే ఈ కయ్యలో కోపం, కయ్యలో పాపం, కయ్యలో సత్క్రియ లేదు. కయ్యను మరి ఏం పొంచి ఉందంటే తన వాకిట పాపం నిలిచిందంట. పాపం దగ్గరకు మనం వెళ్ళక్కర్లే. పాపం ఎక్కడుంది? నీ వాకిటే. ఈరోజు మనం పాపం చేయవలసిన లేదు కానీ పాపం నీ దగ్గరకే వస్తుంది. ఎలా వచ్చిందో చెప్పండి. మీ చేతిలో ఉంది కదా, వాకిట లేదు కానీ మీ చేతిలోనే ఉంది పాపం. ఏంటి? చిన్నదా పెద్దదా? ఏమండి? పెద్ద ఫోన్లు ఉన్నాయి, చిన్న ఫోన్లు ఉన్నాయి. ఏదైనా ఫోనే. చిన్న పాపమైనా పెద్ద పాపమైనా పతనానికి నడిపిస్తుంది కదా. చిన్ని రంధ్రమే అనుకుంటే నీరేమవుతుంది? పాత్రలోని కుండలో నీరు. ఆత్మీయ జీవితం కూడా అంతే. చిన్న పాపం ఉన్న మన ఆత్మీయ జీవితంలో ఆత్మీయ జీవితం అంతా కూడా ఏమైపోతుంది? ఆ చిన్ని రంధ్రం ద్వారా తొలగిపోతూ ఉంటది. ఇప్పుడు చిన్ని పాపం కయ్యని జీవితానికి ఏం తెచ్చింది? మచ్చ తెచ్చిపెట్టేసి. ఏంట మచ్చ? శపించబడిన వాడు. చూడండి, కయ్యలలో ఉన్న దుర్గుణాలు ఏంటో. 1 కోపం, 2 పాపం, హత్య, దేవుని ఎడల మంచిగా లేడు, దుష్టుని సంబంధి, చెడ్డ క్రియలు చేసిన వాడు. ఈయన ఎలా ఉన్నాడు అంటే శపించబడిన వాడు. ఏమైనాడు చెప్పండి? దేవుని సృష్టిలో మొట్టమొదటిగా ఆదాము హవ్వల తప్పిదం తర్వాత భూమి శపించబడింది. భూమి శపించబడిన తర్వాత ఆదాము హవ్వలు శపించబడ్డారు. ఆదాము హవ్వలు శపించబడిన తర్వాత ఎవరు శపించబడ్డారు? కయ్యను. కాబట్టి కయ్యను యొక్క శాపం ఎంత భయంకరమో ఇంకో తెలుసా? దేవునికి దూరం అయిపోయాడు. మరి దేవునికి దూరమై బ్రతకడం అనేది అది ఎటువంటి బ్రతుకు? బ్రతుకున్నామన్న పేరు ఉన్నది కానీ మృతుడు వేరునట్టుంటారు వారి జీవితాలు. కాబట్టి దేవునిలో ఉంటే జీవం, దేవుడు లేకపోతే నిశ్చయమం. ఇప్పుడు కయ్యని జీవితం జీవమా నిశ్చయమా? జీవము లేని స్థితి. పైకి బాగానే ఉన్నాడు కానీ ఇక్కడ దేవుడు అన్నాడు కదా కయ్యనుతో, నీవు శపించబడిన వాడవు. మరి ఆయన పొలం సేద్యం చేసేవాడు కదా, పంట వేస్తున్నాడు అంటే కానీ ఫలితం ఉందా అంటే శపించబడిన వాడు ఎక్కడికి వెళ్ళినా ఏం వెళ్తుంది? శాపమే కదా. కొందరు కాలు పెడితే ఏమవుతుందంట ఏమండి? చాలా మంది అనుకుంటారు కదా కదండి. కొందరు మా ఇంట్లో పెట్టారండి, కాలు ఎట్టారు నాశనం, చెయ్యి ఎట్టారు నాశనం ఏమండి అంటారా లేదా? ఉంటాయండి, కొన్ని ఉంటాయి కానీ మనం పట్టించుకోం. శపింపబడినటువంటి వ్యక్తులు మనలోనికి వచ్చినా, మన ఇంటిలోకి వచ్చినా మన గృహాలు శపితమవుతూ ఉంటాయి. ఆహ్వానం చేసిన తప్పిదం కుటుంబం మీదకి వచ్చింది, గెహాజీ చేసిన
మంది ఏమంటే వారి కుటుంబాలు నాదాబు అబీహుల యొక్క కుటుంబాలు కూడా ఏమయ్యాయి? నాశనంలోనికి వెళ్ళాయి. ఈ రోజు నీవు శపింపబడిన దానిగా ఉన్నావా? శాపములను తీసివేసే యేసు రక్తంలో కడగబడిన వ్యక్తిగా ఉన్నావా? ఆలోచించు. శపితము అనేది నీలో ఉంటే, శాపగ్రస్తుడిగా నీ ఉంటే, నీ గృహం అంతా కూడా చీకటే. కనుక మనం అలా ఉండకూడదండి. కయ్యలు వంటి వారంగా ఉండకూడదంటే దేవుడు ఎందుకన్నాడు? ఊరికని అన్నాడా? శపించబడిన వాడయ్యాడు. ఎందుకు శపించబడిన వాడయ్యాడు? ఇచ్చి శపించబడ్డాడు. ఎలా ఇవ్వలేదు? దేవునికి ఇష్టమైనదిగా ఇవ్వలే, నచ్చినట్టుగా ఇవ్వలే. కనుక శపించబడిన వాడై ఉన్నాడు. దేవుడు అంటూ ఉన్నాడు, నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారము ఈక మీదట నీయను. ఏమివ్వదంట? మరి ఏం తింటాడు? అందుకే చూడండి, భూమి మీద నీవు దిగులు పడచ్చు, అంతే కదా. ఆహారం లేకపోతే, ఆరోగ్యం లేకపోతే, సమస్యలు ఉంటే, శోధనలు ఉంటే, బలహీనతలు ఉంటే మనిషి ఎలా ఉంటాడు? దిగులుగా ఉంటాడు. అవునా? దిగులు ఉంటుందా లేదా? ప్రతి వ్యక్తిలో ఉన్నాయనుకోండి, ఎంత దిగులు. ఆరోగ్యం లేదనుకోండి, ఎంత దిగులు. సహాయం లేదనుకోండి, ఎంత దిగులు కదా. మనుషుల సహాయం లేకపోయినా ఎవరు సహాయం ఉండాలండి? దేవుని సహాయం ఉండాలి. దేవుడు ఉంటే చాలండి, దిగులేమో. దేవుడు లేడా? దిగులే. కొంతమందికి అన్నీ ఉంటాయి కానీ ఏదో పోగొట్టుకున్నాడు. ఏమంటే దేవుడు సంపాదించుకోండి. కయ్యని ఏం పోగొట్టుకున్నాడో తెలుసా? దేవుని పోగొట్టుకున్నాడు. కానీ హేబేలు ఏం సంపాదించుకున్నాడు? దేవుని సంపాదించుకున్నాడు. మంచి సాక్ష్యాలు సంపాదించుకున్నాడు. ఈ రోజు మనం ఎలా ఉన్నాం? ఎక్కడున్నాం? మనం అలా దీవించబడే స్థితిలో ఉన్నామా? మన శాపం, మన పూర్వీకులు చేసిన శాపాలు, పూర్వీకులు చేసిన పాపాలు వెంటాడుతుంటాయండి. ఆ వాటిని మనం దూరం చేసుకోవాలంటే ప్రార్థన చేయాలి. పూర్వీకుల పాపాలు మనల్ని వెంబడించకుండా, ఆ పాప ఫలితాలు మనల్ని ముట్టకుండా, ఏమంటే దేవుడు మనల్ని కరుణించాలని, పాపములను తీసివేయడానికి యేసు లోకానికి వచ్చారన్నాం కదా. కాబట్టి శపించబడిన దాడుగా, శపించబడిన వాడుగా ఉండడానికి వీళ్ళ దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో దీవించబడే వెళ్ళాలి కానీ శపించబడి వెళ్ళకూడదు. అననీయ సప్పీరాలు ఏమయ్యారు? మరణించారు. ఎందుచేత? సరిగా దేవునికి ఇవ్వలేకపోవడం వల్ల. అపవాది వారిని ప్రేరేపించాడు, సాతానుకు చోటిచ్చారు. ఈ కయ్యను కూడా అంతే, సాతానుకు చోటిచ్చాడు. దుష్టుని సంపత్తి ఇయ్యాడంటే ఏమిచ్చాడు? తన హృదయంలో సాతానుకు చోటిచ్చాడు. కనుక మనం అలా ఉండడానికి వీలేదు. నేడు ఈ ప్రదేశం నుండి వెళ్ళగొట్టబడితే నీ సన్నిధికి రాకుండా వెలివేయబడిన వ్యక్తి. ఏమంటే దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందండి. ఆయన కుడిచేతుల నిత్య సుఖాలు ఉన్నాయి. కనుక దేవుడు ఎక్కడ ఉంటే అక్కడే సంతోషం. దేవుడు లేని చోట లోకం అంతా ఉన్నా సంతోషం కాదు. చాలా మంది అనుకుంటారు లోకంలో ఉన్నదంతా ఉంటే అదే సంతోషం అనుకుంటారు. అంటే ఇదంతా ఉన్నా దేవుడు లేకపోతే సంతోషమా? కానీ ఇప్పుడు లోకం అంతా ఏమనుకుంటుంది? లోకం అంతా కావాలి, లోకంలో ఉన్న సంతోషం అంతా కావాలి. మరి ఆ సంతోషాన్ని, లోకాన్ని, సమస్తాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడే కదా. వద్దనుకుంటున్నారండి, చాలా మంది వద్దనుకుంటూ ఉన్నారు. కనుక మరి శపించబడిన వాడు తన యొక్క పంట వేసినా కానీ ఏం పొందుకోలేకపోతున్నాడు? ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నాడు, ఫలాన్ని పొందుకోలేకపోతున్నాడు. భూమి ఫలించడం అది జరగడం లేదు. ఎందుకు? అతడు చేసే ప్రతి పని కూడా దేవుడు ఆశీర్వదించడం లేదు. కనుక దిగులు పడుతూ, భూమి మీద దిగులు పడుచు. ఒకటి దిగులు పడతా ఉన్నాడు దేవుడు, దేశ దిమ్మరవుతాం అన్నాడు. ఏమండి చూడండి, చాలా మంది తల్లిదండ్రులు లేని వారు కదా అక్కడక్కడక్కడ తిరుగుతూ ఉంటారు. చెప్పాలి అంటే దేవుడు లేకపోతే అదే పరిస్థితి. మనం ఉండొచ్చు, మనకు అన్నీ ఉండొచ్చు, కానీ దేవుడు లేకపోతే మనం కూడా ఎలాంటి వారము? దేశ దిమ్మరులమే లెక్క. దేవుడు లేకపోతే, దేవుడు అంటే అది కాదు. కనుక మరి ఆయనలో ఏం కనబడుతుందంటే కోపము కనబడుతుంది. అది పాపంగా మనకి మారకూడదు. కోపం అంటే శరీర కార్యం. కనుక శరీర కార్యములతో ఈయన నింపబడినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇవన్నీ కూడా మంచి లక్షణాలు అంటారా? అందుకే దేవుడు ఏమన్నాడు? కయ్యను వంటి వారమై ఉండరాదు అన్నాడు దేవుడు. కనుక అలాగ మనం ఉండకూడదు. అయితే హేబేలులో ఉన్న లక్షణాలు కూడా ఒకసారి చెప్పుకొని ముగించుకుందాం. మరి ఇద్దరు అన్నదమ్మలే కదా, ఒక ఇంటి వారే, కానీ ఇంటి వారైనప్పటికీ, రక్తం ఒకటే అయినప్పటికీ వారిలో ఉన్న గుణాలు వేరుగా ఉన్నాయి. మన కుటుంబాల్లో కూడా ఎలాంటి వారు ఉంటారు? అంటే పెద్దోడు మంచోడైతే చిన్నోడు చెడ్డోడు అవుతాడు, చిన్నోడు మంచోడైతే పెద్దోడు చెడ్డోడు అవుతాడు. అవునా? అటు ఉంటారండి. చాలా కుటుంబాలలో మంచి చెడ్డలు కలిగిన వారు ఉన్నారు. సంఘాలలో, ఏంటి సమాజంలో ఇలాంటి
మంచి చేసేవారు ఉన్నారు, చెడు చేసేవారు ఉన్నారు. కనుక ఒకే తండ్రికి పుట్టిన బిడ్డలు ఇరువురిలో మనకి ఒకరు దుర్గుణాలు, ఒకరు సద్గుణాలు మనం చూస్తున్నాం. అయితే హేబేలులో ఉన్న సద్గుణాలు ఏంటి అనేది మనం గమనించినప్పుడు, ఒకటి, ఆయనలో విశ్వాసం ఉందండి. రెండు, శ్రేష్టమైన అర్పణ దేవుడికి ఇచ్చాడు. ఆయన నీతిమంతుడై ఉన్నాడు అని దేవుని చేత సాక్ష్యం పొందాడు. ఆయన వృద్ధుడైనప్పటికీ కూడా మరి ఆయన మాట్లాడాడు. ఆరవది, నీతి గల క్రియలు చేశాడు. ఇక్కడ మనం చదువుకున్న మాట అదే, మొదటి యోహాను పత్రిక 3:12 ఉంది, తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను కనుక నీతిమంతుడే కాదు, నీతి గల క్రియలు ఈయనలో మనం చూస్తున్నాం. హేబేలు అతని అర్పణను, అతనిని దేవుడు లక్ష్యం ఉంచాడు. ఇప్పుడు మనం ఎలా ఉందామంటారు? కయ్యేనులా ఉందామా, హేబేలులా ఉందామా? ఇద్దరు దేవుని సన్నిధికి వచ్చిన వారే, ఇచ్చిన వారే, కానీ ఇద్దరిలో మనస్తత్వాలు తేడాగా ఉన్నాయి. కనుక కయ్యేను వంటి వారమై ఉండరాదు అని దేవుడు ఎందుకు అన్నాడు అంటే, మరి అతనిలో ఉన్న దుర్గుణాన్ని బట్టి. ఏంటో దుర్గుణం? సాతాను సంపత్తిగా ఉన్నాడు. మంచి క్రియలు అతనిలో లేవు, చెడ్డ క్రియలు అతనిలో ఉన్నాయి. ఈరోజు సంఘంలో, కుటుంబంలో నీవు ఎలా ఉన్నావు? సంఘంలో నీవు ఎలా ఉన్నావు? సమాజంలో నీవు ఎలా ఉన్నావు? దేవుడు వారిని చూసినట్లుగా నీ కుటుంబంలో ఉన్న వారిని చూస్తాడు, సంఘంలో ఉన్న వారిని చూస్తాడు, సమాజంలో ఉన్న వారిని చూస్తాడు. ఏమంటే దేవుడికి అధికారం లేదంటారా మనలో తప్పు చెప్పడానికి, ఒప్పు చెప్పడానికి? ఏమంటే పిల్లలను దండించే అధికారం తల్లిదండ్రులకు ఉన్నప్పుడు, సంఘంలో ఉన్న బిడ్డలు సరిలేనప్పుడు ఆ యొక్క యాజకుడు వాక్యం ద్వారా సరిచేయడం తప్పంటారా? కానీ ఈరోజు మనం ఎందుకు మన వాక్యం ప్రకారం సరి చేసుకోలేని అవకాశాన్ని ఇవ్వలేకపోతున్నాం? వాక్యమే కదా మనం సరిచేసేది. శుద్ధి వంటి దేవుని వాక్యం సరిచేస్తుంది కదా. ఈ దిద్దుబాటు నెల మాత్రమే కాదు, ప్రతి దినం మనం దిద్దుకోవాలి. వాక్యం ద్వారా దిద్దుకోవాలి, వాక్యం ద్వారా సరిచేసుకోవాలి. వాక్యం ద్వారా మనలో ఉన్న లోపములు ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ఏం చేయాలి? వారానికి ఒకసారి చదవడం కాదు, బైబిల్ వారం అంతా చదవాలి, దినదినము చదవాలి. అప్పుడే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చోండే చోట కూర్చోక. 3 కాలం, అవునా? నడవక, నిలవక, కూర్చోండక. ఈ 3 మనలో ఉండకూడదు. కాబట్టి ఈ 3 లక్షణాలు ఎవరిలో ఉన్నాయి? కయ్యేనులో ఉన్నాయి. ఆ కయ్యేనులో ఉన్న లక్షణాలను బట్టి దేవుడు మరి ఇష్టంగా తీసుకోలేదు అనుకున్నాం. ఈరోజు సన్నిధిలో ఉన్న నీవు ఎలా ఉన్నావు? దేవుడు వాక్యంలో దేవుడు అంటున్నాడు కదా, నీవు అలా ఉండకూడదు అని. కనుక దైవజనులు ఒక పాటలో రాశారండి, ఆనందకరమైన బ్రతుకు, ఆశ్చర్యకరమైన బ్రతుకు, అద్భుతకరమైన బ్రతుకు అని రాస్తారు. అది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? దేవుడు మనలో ఉన్నప్పుడు. దేవుడిలో మనం ఉన్నప్పుడు మన బ్రతుకు ఆశ్చర్యంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, గొప్పగా ఉంటుంది. దేవుడు లేడా దేశ దిమ్మరిస్తే దిగులు పడుతూ అదే స్థితిలో మనం ఉంటాం. స్థిమితము లేదు కదా మానవునికి, క్షితియందు శ్రమలే కదా అని మరొక పాటలో రాశారు. ఇది ఎప్పుడు జరుగుతుంది? దేవుడు మనం వదిలినప్పుడు, దేవుని నుండి మనం దూరమైనప్పుడు. దేవునిలో ఉండక లోకంలో ఉంటే స్థిమితము లేని బ్రతికే. ఇప్పుడు సన్నిధిలో నుండి వెలివేయబడిన కయ్యేను ఎందుకు దిగులు పడుతూ తన బ్రతుకు దినాలు స్థిమితము లేని జీవితాన్ని జీవించాడంటారు? ఏమంటే దేవుడు ఒట్టినా తోలు వేశాడా? పొమ్మన్నాడా? పొమ్మలేదు కదా. దేవుడు ఎవరిని పొమ్మడు, అందరినీ నమ్మంటాడు. కానీ అతడు తిట్టుకోలేదు. నాయనా, నేను తప్పు చేశాను, సరిగా నా తమ్ముళ్ళ నేను ఇవ్వలేదయ్యా అర్పణ, సరిగా లేను, నేను దుష్టినిగానే ఉన్నాను, దుష్ట క్రియలే చేశాను, మంచి లక్షణాలు నాలో లేవు, ఆ మంచి లక్షణాలు నాకు దయచేయవా అని అడిగుండొచ్చు కదా. అడిగాడా అండి? అడగలేదు. ఏమంటున్నాడు దేవుడు అడిగితే? కయ్యేను నీ తమ్ముడు ఎక్కడా అంటే, నా తమ్ముడికి నేను కావలివానునా అని మాట్లాడుతున్నాడు. మాటలో కూడా ఏమి లేదు అతనిలో, సరిలేదండి. సరిగా దేవునికి జవాబు ఇవ్వలేదు. కనుక దేవుని సన్నిధికి వస్తున్న మనం ఎలా ఉన్నాం ఒక్కసారి మనకి మనమే పరిశీలన చేసుకొని, ఎందుకంటే దేవుని వాక్యం అర్థం లాంటిది.
అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాగ సరిచేయబడతామో, దేవుడి వాక్యం అనే అద్దం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. నమ్మగలిగితే దేవుడు మనం సరిచేస్తాడండి, మన బ్రతుకులను సరిచేస్తాడు. ఒకవేళ కయ్యను వంటి మనసు కలిగిన వ్యక్తిగా నీవు ఉన్నావేమో, నీటి వారు ఉన్నారేమో, అది లేకుండా చూసుకోవాలి. అందుకే వాక్యం నేను చెప్పాను ఈరోజు. ఒకవేళ మీకు కష్టంగా అనిపించవచ్చు, కానీ కష్టమైనా అది ఇష్టంతో మనం అంగీకరించాలి. ప్రభా, ఒకవేళ ఇప్పటి వరకు నేను అలా ఉన్నానేమో, కయ్యనులా ఉన్నానేమో, దయచేసి ఆ కయ్యను వంటి మనస్సు నాలో లేకుండా, ఆ కఠిన మనస్సు నాలో లేకుండా, తన సహోదరుని ప్రేమింపని వాడు దేవుని ప్రేమించలేడు. కానీ ఇక్కడ దేవుని ప్రేమ అనేది ఆయనలో లేదు ప్రపంచైనా, అందుకే పాడినాడు. హేబేలు దేవునిలో ఉన్నాడు కనుక దేవునికి ఎలా ఇవ్వాలో అతను మనకి నేర్పుతున్న వాడై ఉన్నాడు. ఈ రోజు దిద్దుబాటు దినాలలో మనం ఎలా ఉన్నాం కనుక మనలను మనం దిద్దుకుంటూ మనం అనేకులను దిద్దే స్థితిలో ఉండాలి అంటే మొదట మన కంటిలో ఉన్న నలుసు తీసివేసుకోవాలి. కనుక మనలను మనం సరి చేసుకోకుండా ఎదుటి వాడి గురించి మనం ఏ రీతి చూపడం అనేది మంచిది కాదు. కనుక ఎలా ఉండకూడదు చెప్పండి? కయ్యల వంటి వారమై ఉండకూడదు, దుష్టుని సంబంధి ఉండకూడదు, హత్య చేసేవారంగా ఉండకూడదు. ఏమండి? మంచి క్రియలు అతనిలో లేవు. ఈ నాలుగింటిని బట్టి అతడు దేవుని సన్నిధిలో నుండి దూరం అయ్యాడు. ఒకవేళ ఈ రోజు మనం దేవుని సన్నిధికి వచ్చి ఒకవేళ ఇలాంటి లక్షణాలు కనుక మనలో ఉంటే మనం కూడా దేవునికి దూరం అవుతాం. దూరం అవ్వకుండా ఆ పరలోకానికి చేరాలి అంటే ఏం చేయాలి మనం? ఏమండి? అందుకే ఒక వాక్యం ఉంటుంది, తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు పట్టణమును కాపాడువాడి కంటే గొప్పోడంట. తన మనసు స్వాధీనపరుచుకున్నాడా? కోపం వచ్చేసింది, దేవుడు అడగగానే కదా కోపం వచ్చింది. తను తాను స్వాధీనపరచుకోలేకపోయాడు. ఇంద్రియ నిగ్రహం లేదు అతనికి, కోపం. కనుక కోపం పాపం అది మానుకుందాం. కయ్యనులాగా ఉండకుండా హేబేలు వంటి మనసును కలిగి దేవునికి ఇచ్చి దేవుని మెప్పు పొందుకొని పరలోకానికి మరి మనందరం సిద్ధపడదాం. అతి కృప దేవుడి వాక్యం ద్వారా మనందరికి దయచేయును గాక. ఆమేన్. దయగల దేవా, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధ నామములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈ దిద్దుబాటు దినాలలో దిద్దుబాటు లేని కయ్యను గురించి చెప్పుకున్నాం దేవా. ఒకవేళ సన్నిధిలో ఉన్న మేము దిద్దుబాటు లేని వారంగా ఉంటే, కయ్యనులో ఉన్నటువంటి దుర్గుణాలు ఒకవేళ మాలో ఉంటే, వాక్యం విన్నాము కనుక వాక్యం ప్రకారం మాలో ఉన్న లోపములను తొలగించుకుని నీలో ఉన్న సద్గుణాలతో మేము నింపబడినట్లుగా సహాయం దయచేయండి. ఏ వ్యక్తినైనా సరి చేయగల దేవుడు అడిగినప్పుడు కయ్యను అడగలేదు, సరి చేయబడలేదు. ఈ రోజు మేము నాయన కయ్యను వంటి వారమే ఉండి అడుగుతున్నాం, సరి చేయండి ప్రభు. అటువంటి దుర్గుణాలు మాలో ఉంటే కయ్యను వంటి వారమై ఉండరాదు అన్నాం. ఒకవేళ సంఘానికి సన్నిధికి వస్తున్న మేము కుటుంబాలలో అలా ఉన్నామేమో, సంఘంలో అలా ఉన్నామేమో, సమాజంలో అలా ఉన్నామేమో, అలా ఉండకుండా ఉండాలి అంటే నీలో మేము ఉండాలి ప్రభా. కనుక నీలో ఉండగలిగే భాగ్యాన్ని మాకు దయచేయండి. దుష్టుని సంబంధి అన్నావు, మమ్మల్ని నేను చూసినప్పుడు మేము అటువంటి మాట అనిపించుకునే స్థితిలో ఉండొచ్చు కాలంలో ప్రభా. అనేకులు నీ యొద్దకు వచ్చినప్పుడు వారితో నీవన్నావు మీరు అపవాది సంబంధులు అన్నావు. కనుక ఈ రోజు మేము నీ సన్నిధిలో ఉన్నాము కనుక మేము అలాంటి వారముగా ఉండకుండా దేవా, నీ సంబంధిగా, నీలో నిలిచే వారంగా, నేను ప్రేమించే వారంగా మేమందరము ఉండడానికి సహాయం చేయండి. దిద్దుబాటు దినాలలో వాక్యం ద్వారా దిద్దుకుంటూ కృప నీ సద్గుణాలు అందుకుంటూ నీ రూపంలో మేము మార్చబడి నీవిచ్చే రాజ్యములో మేము స్వతంత్రించుకున్నటకు కావలసిన అర్హత, యోగ్యత ఈ లోకంలో మా బ్రతుకును బట్టి ఉన్నది కనుక, మా భక్తిని బట్టి ఉన్నది కనుక, మా విశ్వాసాన్ని బట్టి ఉన్నది కనుక దేవా, మా భక్తిలో ఉన్న లోపములను, విశ్వాసములో ఉన్న లోపములను నాయన వాక్యం ద్వారా సరిచేసుకుంటూ వాక్యములో ఉన్నటువంటి సద్గుణాలతో మేము నింపబడడానికి సహాయం చేయమని మాతో ఇంతవరకు మాట్లాడిన నీవు మా బ్రతుకు దినములన్నీ కూడా నీవు మాతో మాట్లాడి మమ్మల్ని దిద్ది నీ రూపంలోనికి మలిచి ఆరాధ్యానికి చేరే ధన్యత మాత్రమే దయచేయమని వాక్యమై మాలో నిలిచి వేసిన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణార్థం.